హీరోయిన్ యాక్టింగ్ అని చెప్పచ్చు. చాలా బాగా సినిమా నిజంగా ఫుల్ ఫన్ ఉంటుంది. అంటే ఒక దొంగతనం కాన్సెప్ట్ తీసుకొని చాలా బాగా నవ్వించారనిపించచ్చు. అంటే లాస్ట్ సినిమా ఆయన్ని కొంచెం డిసప్పాయింట్ చేసింది, కానీ ఈ సినిమా చాలా బాగుంటుంది. టైటిల్ బెటర్ కదా. లవ్ స్టోరీ అంటే అంటే రివీల్ చేయొచ్చు అనేది తెలియదు. అంటే ఒక దొంగతనం చేసినా సరే ఒక లవ్ అనేది కాన్సెప్ట్ కలుపుతుంది అన్న టైప్ లో ఉంటుంది. ప్రేమ అంటే ఒక లవ్ ఉంటుందని అంతే. దాని టైటిల్ కి స్టోరీకి అంత ఏం లేదు. బట్ అంటే సినిమా మొత్తం చాలా బాగుంది. అందరూ బాగా నవ్వుకుంటారు. సుమ గారి క్యారెక్టర్ కూడా బాగుంది. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ గా ఒక హెడ్ కానిస్టేబుల్ గా ఉంటారు, కానీ మినల్ కిషోర్ కామెడీ బాగుంటుంది బ్రో. నిజంగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక డెబ్యూ డైరెక్టర్ గా కాకుండా చాలా బాగా తీసాడు. అంటే ఫుల్ ఆఫ్ నవ్వుకుంటారు. చాలా బాగుంది సినిమా. కనెక్ట్ అవుతుంది. లవ్ స్టోరీ ఉంది, అన్ని ఉంది. సుమ గారు ఎలా సార్ ఇట్టేనా మూవీ రేటింగ్ ఎంత? ఆ దొంగతనం ఏదైతుందో ఆ స్కిప్పింగ్ చాలా బాగుంది. చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీగా ఉంది. చాలా 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 బాగుంది. దర్శి యాక్టింగ్ ఎలా? దర్శన యాక్టింగ్ కొత్తగా అనిపించింది. ఇలాంటి ఎమోషన్ కూడా, అంటే వాళ్ళ లవ్ మధ్యలో ఎమోషన్ అది చాలా బాగుంది. టికెట్ ప్రైస్ అంటే తగ్గించింది. చాలా బాగుంది. సుమన్ చాలా బాగుంది. నా సుమన్ జర్నీ కానీ స్కిప్ కొట్టింది, అంటే వాళ్ళిద్దరిని పంపించేసింది. సినిమాలోకి రమ్మంటావా? ఫైనల్లీ చాయ్ మాత్రం మస్తున్నది. ఒకసారి చాయ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ స్టోరీ అసలు. ఇప్పటి వరకు అబ్బాయిని హైలైట్ చేసి మూవీ చేసేవారు కదా. ఫస్ట్ టైం గర్ల్ ఎలాంటి లవ్ చేస్తారు, అమ్మాయి లవ్ చేస్తే లవ్ చేస్తే ఎంత వరకు చేస్తారు అనేది ఇక్కడ మూవీ అయితే చాలా బాగుంది. అండ్ లవ్ విషయంలో అయితే కనుక ఎంజాయ్ అలాట్. అండ్ కామెడీ అయితే చాలా అంటే చాలా బ్లాక్ వస్తుంది. ప్రేమ అంటే మూవీస్ ప్రియదర్శి యాక్టింగ్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను కూడా చాలా బాగా చేశారు, యాక్ట్ చేశారు. బోత్ ఆవిడకి చెప్పాల్సిన ఏ రోల్ అయినా ఆవిడ మంచిగా సూట్ అయిపోయారు. ఈ రోల్ అయితే చాలా బాగా చేశారు. లాస్ట్ గా ఆవిడకి ఒక కేసు వచ్చింది సినిమాలో ఆవిడ అనుకున్నట్టు. థ్యాంక్ యూ.